Hello guys, welcome back to TechboyTelugu YouTube channel. సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఎవరైతే కనుక న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అండ్ అయితే కనుక న్యూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి భయ్యా మాకు యూట్యూబ్ ఛానల్లో గ్రోయింగ్ రావట్లేదు అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ అనేది అయితే మీకైతే ఇక్కడైతే చెప్తాను. ఈ మిస్టేక్స్ కనుక మీరు కనుక చేయకుండా ఉంటే మీ యొక్క ఛానల్ ఈజీగా అయితే గ్రో అయిపోతుంది. సో చూడండి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక ఆ మిస్టేక్స్ అన్ని తెలుసుకునే ముందు ఈరోజు మన ఛానల్లో ప్రమోషన్ వచ్చేసి ట్రేడ్ వార్ జోన్స్ ఏంటంటే కనుక ట్రేడింగ్ గురించి అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా సరే ట్రేడింగ్ గురించి ఇంట్రెస్ట్గా ఉంటే కనుక ఒక్కసారి అతను ఛానల్ లింక్ అనేది మనకు వీడియో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. మీకు నచ్చితే కనుక కంపల్సరీ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంతకాకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో ఈ విధంగా కనుక మీ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా పెయిడ్ ప్రమోషన్ చేయించుకోవాలంటే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉందన్నమాట. దాంట్లో అయితే జాయిన్ అయ్యి మీరు నాకైతే పర్సనల్గా అయితే మెసేజ్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోకి అయితే వెళ్ళిపోతాం. సో హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామన్నప్పుడు మీరు మీ యొక్క ఛానల్ నేమ్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు నాది చూసుకోవచ్చు, నాది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాదైతే ఎడిటింగ్ ఛానల్ అనమాట. ఎడిటింగ్ ఛానల్ అన్నప్పుడు నేను పెట్టిన పేరు ఏంటంటే కనుక క్రిష్ ఫోటో ఎడిటింగ్ ల్యాబ్ అని అయితే నేనైతే పెట్టాను అనమాట. క్రిష్ ఫోటో ఎడిటింగ్ ల్యాబ్ అని పెట్టిన తర్వాత నాకు ఈ టెక్ మీద అయితే కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. అందుకని నేను నెక్స్ట్ ఏం చేశానంటే క్రిష్ టెక్ అండ్ ఎడిట్స్ అనేది పెట్టాను అనమాట. ఈ విధంగా పెట్టిన తర్వాత మళ్ళీ నాకైతే ఇప్పుడు క్రిష్ టెక్ అండ్ ఎడిట్స్ అంటే ఎవరో చూడని చెప్పేసి నేను క్రిష్ టెక్లాజికల్ అని పెట్టాను. మళ్ళీ ఇంకోసారి ఏం పెట్టానంటే TechboyTeluguYT అని అయితే పెట్టాను అనమాట. ఫైనల్గా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కనుక ఇన్నిసార్లు నాకు నేమ్ అనేది మార్చడం వల్ల నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటనేది అయితే మీకు అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళిపోయి TechboyTelugu అని కొట్టిన తర్వాత కూడా నా యొక్క ఛానల్ అయితే రాదనమాట. TechboyTeluguYT అని కొట్టిన తర్వాత మాత్రం నాదైతే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక ఈ విధంగా చేయడం వల్ల నాకు వచ్చిన ప్రాబ్లం ఇంకోటి చెప్తాను చూడండి. క్రిష్ టెక్ అండ్ ఎడిట్స్ అని కొట్టినా కానీ, లేకపోతే క్రిష్ ఫోటో ఎడిటింగ్ ల్యాబ్ అని కొట్టినా కానీ, లేకపోతే క్రిష్ టెక్లాజికల్ అని కొట్టినా సరే నా యొక్క ఛానల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా రావడం వల్ల యూట్యూబ్ అయితే కొద్దిగా అర్థం చేసుకోలేకపోతుంది. అంటే ఏ విధంగా కొడితే తన ఛానల్ వస్తుంది, అల్గారిథం అనేది అయితే కొద్దిగా అర్థం చేసుకోలేక నా ఛానల్కి అయితే కొద్ది బూస్టప్ అయితే ఇవ్వడం లేదు. సో ఈ విధంగా మీరు మాత్రం మిస్టేక్ అయితే చేయమాకండి. మీ యొక్క ఛానల్ నేమ్ పెట్టే ముందు మీరు పర్ఫెక్ట్గా ఆలోచించి మీరైతే పెట్టండి అనమాట. ఇంకొక మిస్టేక్ వచ్చేసి ఏంటంటే కనుక ఎవరైనా సరే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసే ముందు మీరు పర్ఫెక్ట్గా SEO ఎలా చేయాలి, ట్యాగ్స్ అంటే ఏంటి, డిస్క్రిప్షన్ ఏ విధంగా పెట్టాలి, ఎప్పుడు మన యొక్క ఛానల్లో వీడియోస్ అనేది గ్రో అవుతాయని చెప్పేసి అయితే మీరైతే చూసుకొని ఆ తర్వాత మాత్రమే యూట్యూబ్లో అయితే మీరైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేనైతే చాలామందిని అయితే చూడడం జరుగుతుంది. యూట్యూబ్లో వీడియో పెట్టేస్తున్నారు కానీ డిస్క్రిప్షన్ లేదు, ట్యాగ్స్ లేదు, పర్ఫెక్ట్ టైటిల్ కూడా లేదనమాట. వీడియోకి ఏమీ తెలియకుండా కూడా ఏంటంటే కనుక యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నారు. బట్ ఏంటంటే వాళ్ళకి వ్యూస్ అయితే వస్తున్నాయి. వాళ్ళకి వ్యూస్ ఏ విధంగా వస్తున్నాయి ఏంటనేది అయితే మనకైతే తెలియదు. వాళ్ళకి కంటెంట్ కూడా చాలా చండాలంగా ఉందన్నమాట. అయినా సరే వస్తున్నాయి అనమాట. ఎలా వస్తున్నాయి అనేది అయితే మనకైతే తెలియదు. కానీ మీ యొక్క ఛానల్ కనుక మీకు గ్రోయింగ్ రావాలంటే కనుక నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే షేర్ చేయడం జరుగుతుంది. మీరు నేను చెప్పే ట్రిక్స్ని ఫాలో అయిపోండి, ఆటోమేటిక్గా మీ యొక్క ఛానల్ అయితే గ్రో అవుతుంది అనమాట. చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మీరేంటంటే కనుక యూట్యూబ్లో వీడియో పెట్టే ముందు డిస్క్రిప్షన్, ట్యాగ్స్, అసలు పర్ఫెక్ట్ SEO ఏ విధంగా చేయాలని తెలుసుకున్న తర్వాత యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. ఆటోమేటిక్గా మీ యొక్క ఛానల్ అయితే గ్రోయింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఇంకొక మిస్టేక్ వచ్చేసేసి ఏంటంటే కనుక నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఛానల్ వీడియోస్ అయితే చెక్ చేసుకోవచ్చు. బాటంలోకి వెళ్ళిపోయి మన ఛానల్ వచ్చేసి 4 minutes, 3 minutes, 2 minutes వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏదైనా సరే యూట్యూబ్లో వీడియో పెట్టాలంటే కనుక మినిమంగా వచ్చేసి 5 to 8 minutes అయితే వీడియో అయితే ఉండాలన్నమాట. అంటే 5 minutes కానీ 8 minutes కానీ లోపల అయితే వీడియో అయితే ఉండాలి. 5 minutes లోపల కానీ లేకపోతే 5 minutes అవతల కానీ వీడియో ఉంటే మన ఛానల్ అయితే ఎప్పటికీ కూడా గ్రో అవ్వదన్నమాట. ఎందుకు గ్రో అవ్వదంటే కనుక మనం ఇచ్చే కంటెంట్ అనేది చాలా సూపర్గా అయితే ఉండాలన్నమాట. ఎదుటివాడు చూసేటప్పుడు ఏంటంటే కనుక బాగా చెప్తున్నాడని చెప్పేసి అయితే వాళ్ళకైతే అనిపించాలి. వాళ్ళకి అనిపించేలా చేయాలంటే మనం మినిమంగా 5 minutes చేస్తానే వాళ్ళకైతే అనిపిస్తుంది. మనం వచ్చేసి 2 minutesలోనే 4 minutesలోనే చెప్పేసాం అనుకోండి, వాళ్ళకేం అర్థం కాదు. వాళ్ళకేం అర్థం కాక వాళ్ళు ఏం చేస్తారంటే వీడేంటి ఇంత కంగారు లాగా ఉన్నారని చెప్పేసి అయితే అంటారనమాట. నా యొక్క ఛానల్ కూడా చూసుకోవచ్చు. నేను కూడా చేసిన మిస్టేక్ అదే అనమాట. 4 minutes, 2 minutes ఫాస్ట్గా చెప్పేసేవాడిని. అందుకనే మీకైతే ఈ విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ మిస్టేక్ అయితే మీరైతే చేయమాకండి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక యూట్యూబ్లో వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి అంటే ఇప్పుడు ఈరోజు వీడియో అప్లోడ్ చేసాం అనుకోండి, నెక్స్ట్ వచ్చేసి ఒక వారంకి అప్లోడ్ చేస్తే మనకు ఛానల్ అయితే గ్రో అయిపోతుందని చెప్పేసి మీరైతే అనుకుంటారు. ఆ మిస్టేక్ అయితే చేయమాకండి. నేను కూడా ఆ మిస్టేక్ అయితే చేశాను అనమాట. నేను వారం ఒక వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి నా
ఫస్ట్ వీడియోస్ అయితే అలాగే చేసేవాడిని. మీరేం చేయాలంటే కనుక డే బై డే వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ రోజు వీడియో చేస్తే రేపు ఆపేసి ఎల్లుండు ఆ విధంగా చేస్తే మీకు ఛానల్ అయితే త్వరగా అయితే గ్రో అవుతుంది. సో ఈ 4 మిస్టేక్స్తో పాటు ఇది ఒక పెద్ద మిస్టేక్ అనమాట 5 అనేది చెప్తున్నాను చూడండి. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తారనుకోండి, వీడియో కంటెంట్ ఎంత చండాలంగా ఉన్నా సరే మీరేం చేయాలంటే కనుక మీ యొక్క థంబ్నెయిల్ అనేది పర్ఫెక్ట్గా అయితే మీరైతే క్రియేట్ చేయడం అయితే చేయాలన్నమాట. మీరు థంబ్నెయిల్ కనుక మీరు పర్ఫెక్ట్గా క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే మీ యొక్క ఛానల్ అయితే గ్రోయింగ్ అయితే అయిపోతుంది. మీరు కొన్ని వీడియోస్ అయితే చూసుకోవచ్చు, థంబ్నెయిల్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది కానీ వీడియో కంటెంట్ మాత్రం అస్సలు ఏమైతే ఉంటుంది అనమాట. మీరు మీ ఛానల్ గ్రో అయ్యేంత వరకు మీరేం చేస్తారంటే థంబ్నెయిల్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ విధంగా థంబ్నెయిల్ పెట్టినా సరే మీ యొక్క వీడియో అయితే క్లిక్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కనుక సబ్స్క్రైబర్స్ బేస్ ఉంటుంది, ఆటోమేటిక్గా మీ యొక్క ఛానల్ గ్రోయింగ్ ఉంటుంది కాబట్టి మీ యొక్క వీడియోస్ని అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేస్తారు. సో గైస్ ఈ విధంగా ఏంటంటే కనుక ఈ యొక్క 5 మిస్టేక్స్ని అయితే మీరు మాత్రం అస్సలు చేయమాకండి. ఇది ఏంటంటే కనుక న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ న్యూగా యూట్యూబ్లోకి రావాలనుకున్న వాళ్ళు కానీ ఏంటంటే కనుక ఈ యొక్క 5 మిస్టేక్స్ అయితే మీరు మాత్రం అస్సలు చేయమాకండి. ఆటోమేటిక్గా మీ యొక్క ఛానల్ అయితే గ్రోయింగ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది గైస్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక కంపల్సరీగా మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా లైక్ మాత్రం ఎవరైతే చేయడం లేదనమాట, లైక్ కనుక కంపల్సరీగా అయితే చేసి అయితే ఇవ్వాలండి. మాకైతే కొద్దిగా అయితే బూస్టప్ అయితే వస్తుంది.